కాదన్నా మరి 22 ఏళ్ల నుంచి ఇదే బేల్పూరి బండి బొరుగుల బండి అంటాం నడుపుతున్నారు కదా. మరమరాలు మరమరాలు దోశలు కాదు, కరెక్ట్. మరమరాలు బండి నడుపుతున్నారు కదా. మనం ఇప్పుడు కార్పొరేట్ గా ఆలోచిస్తాం కదా, ఇది సక్సెస్ ఇంకో బ్రాంచ్ పెట్టాలి లేదా ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇదే మైండ్ సెట్ ఉంటుంది. అవును అవును. అలా అడిగా 4-5 బండ్లు పెట్టుండొచ్చు కదా, ఇంకా సక్సెస్ అయ్యేవాడేవి కదా అన్న. అతను ఇదే బండి నడుపుతూ 3 ఆడపిల్లల్ని చదివించి పెళ్లి చేసా, ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది అన్నాడు. అది ఆయన భాషలో అన్నాడు కలుపుకుంటూ. నాకు అది ఎక్కడో కొట్టింది. నువ్వెవరు అతని సక్సెస్ ని డిఫైన్ చేయడానికి? అంటే 4 బ్రాంచ్లు ఉంటేనే నీకు సక్సెసా? అతను ఎంత ఇబ్బంది పడుతూ నడుపుతుంటాడు. నువ్వు ఇంకొక ఐడియా చెప్పేసి నువ్వేదో తప్పు చేసేసావు అన్నట్టుగా మాట్లాడావే అని నేను అనుకున్నా. అప్పుడు నాకు ఒక మొమెంట్ టు టేక్ ఎ పాజ్ అండ్ థింక్. సక్సెస్ అనేది పర్సనల్ థింగ్ అండి. కరెక్ట్ కరెక్ట్. ఎవరి వే వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ. అదే అంటారు చూడండి, ఎవరి కథలో వాళ్ళే వాళ్ళ హీరోలని. ఎవరి కలల కోటకి మహారాజు వడేరా, ఎగసి పడే నవాబిరి చల్లదు పోరా. నాకు అది సీతారామ శాస్త్రి ఈశ్వర్ సినిమాలో రాసిన పాట. అవును అవును. మీకు కలొస్తే అందులో ఎవరండి మెయిన్ పాత్ర? మీరే కదా. అంతే, వేరే వాళ్ళు ఉంటారు కదా, కరెక్ట్ కరెక్ట్. సొంత మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. మీకు కలొస్తే మీరే హీరో అందులో కదా. నిజం. వాడి కలల కోటకి మహారాజు వాడే. వాడు రిక్షా దొక్కేవాడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవడైనా వాడికి కలొస్తే వాడే హీరో. మరి అది శాస్త్రి గారు అలా చెప్పారు. కరెక్ట్. అవును, ఈ మాల చాలా ఫేమస్ అవుతుందండి. మీరెలా అసలు హౌకమ్ మీరు ఎలా కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎందుకు కొన్నారు? ఇదేదో ప్రమోషన్ అనుకుంటారు. కాదు కాదు, లేదు, నాకు చాలా మంది అడిగారు యాక్చువల్లీ. కరంగుళి మాల అరుణాచలం నుంచి మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తే అక్కడే ఒరిజినల్ దొరుకుతాయి అని అంటుంటారు. అక్కడ నుంచి తీసుకొని సో నమ్మారు గట్టిగా. కొంచెం ప్రశాంతత ఉంటుంది, కొంచెం ప్రశాంతత బాగా అనిపిస్తుంది. అది మీద ఉన్నప్పుడు తెలియని ఒక ఫీలింగ్ మనకే ఉంటుంది. అది నాకు తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు గమనించండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లా చెప్తాను. మీరు ఇంట్లో ఏదైనా రాసుకోవడం, ఏదైనా వర్క్ నైట్ డ్రెస్లో చేశారనుకోండి, ఒక విధమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇలా శారీ కట్టుకొని చేశారనుకోండి, ఇంకొక ప్రొఫెషనల్ అవుట్లుక్ లో వస్తుంది. మీకు అర్థమైందా? మన మీద ఉండేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడే నేను జుబ్బా వేసుకునో లేకపోతే ఒక ఓవర్ కోట్ వేసుకుని ఉంటే నా బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉండేది. ఇప్పుడు ఇలా ఉంటే నేను జాలీగా ఇలా ఉండేది, ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనిలో చాలా మహిమలు, కొన్ని అది కూలింగ్ ఎఫెక్ట్ అంతా ఉంది అని అందరు చెప్తున్నారు కాబట్టి అది వేసుకున్నప్పటి నుంచి ఉంది అనే ఫీలింగ్ లోనే ఉన్నా. నాకు చాలా బాగుంది. మనిషికి ఒక నమ్మకం అనేది ఎంత వరకు తీసుకెడుతుంది కదండి. అది మనిషినైనా ఒక వస్తువునైనా. వస్తువుల్లో కూడా మనం ప్రాణాన్ని చూస్తాం. అవును, మరి లేకపోతే శివలింగాలకి అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారంటే ఎంత నమ్మకంతో ఉంటుంది. అబ్సల్యూట్లీ. కానీ మీరు అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, నేను అవన్నీ చూసి పాయింట్స్ అని నోట్ చేసుకున్నాను. నాకు నిజంగా ఫ్రెండ్స్, నేను కూడా పాడ్కాస్ట్ ఒకటి చేస్తున్నాను కదా, అది నాకు తెలుసు ఎలా ఉంటుంది ఆ ప్రిపరేషన్ అనేది. అన్ని పాడ్కాస్ట్లు చూసి ఆల్రెడీ ఎక్కడెక్కడ మన మీడియా ప్రెజెన్స్ ఉందో చూసి ఎవరు అడగాలి అని ఒక ఛాలెంజ్ తీసుకొని నోట్స్ రాసుకొని 22 years నుంచి ఆవిడ ఉన్నారు. నేను ఎవరిని? అయ్యో, ఆవిడంతా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నేను ఎటువైపు ప్రిపేర్ అవుతున్నాను, ఎవరి గురించి ప్రిపేర్ అవుతున్నాను క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా. అయినా అనవసరం, ఒకటి చేస్తున్నాము అంటే చిన్న అయినా పెద్ద అయినా చెయ్యాలి. నా కమిట్మెంట్ లో డిఫరెన్స్ ఉండకూడదు అని ఆవిడ చేశారు. గ్రేట్, సూపర్ అండి. అయ్యో లేదు, యాక్చువల్లీ చాలా మంది అంటారు ఏంటంటే వీళ్ళని చేస్తేనే మనకి బ్రాండ్, వీళ్ళు చేస్తేనే బ్రాండ్ అనేది. నేనేమంటానంటే ఇందాక మనం అనుకున్నట్టు సక్సెస్ అనేది ఎక్కడ ఉన్నది కాదు. ఇప్పుడు మీ వరకు నేను మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు ఎంతో సొసైటీకి మంచి చేస్తున్నారు. మీ కథల రూపంలో ఒక మంచి మోరల్ని ఇచ్చి, ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఆయన లేరు కదా, ఇప్పుడు చెప్తాను. మీ కథలో ఎంతో మంచి మోరల్ ఉంటుంది, అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అంటే మనిషిని ఆలోచింప చేయగలిగే ఒక చిన్న పాయింట్ కూడా చాలా మేజర్ పార్ట్ అండి, చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. మీరు కూడా యాక్ట్రెస్ మనం ఒక సినిమాలో కలిసాం కూడా. అవును అవును. కొంతమంది మధ్య కొత్త డైరెక్టర్స్ ఫోన్ చేసి ఒక రోల్కి ఏదైనా అడిగినప్పుడు డైరెక్టర్స్ అండి డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వచ్చి, మీ ఇన్స్టాగ్రామ్లో మేము చూస్తుంటామండి, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి, మీతో వర్క్ చేయాలని మాకు అనిపిస్తుంది, వీఆర్ ఇన్స్పైర్డ్, కొంతమంది అయితే వీఆర్ యువర్ ఫ్యాన్స్ అని చెప్పి కూడా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్స్. మనం యాక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్టర్ అంటే సార్ చెప్పండి సార్ అలా అలవాటు అయిపోయింది. అవతల వైపు నుంచి డైరెక్టర్ లాంటి వాడు ఒక వ్యక్తి నేను మీకు అభిమానినండి అని చెప్పినప్పుడు ఎలా అయిపోతాం మనం? అసలు టూ మచ్ హంబ్లింగ్ అనమాట. అలాంటి ఒక ఎఫెక్ట్ ఇచ్చిందని నాకు అలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు తెలిసింది. యూజువల్ గా డైరెక్టర్స్ అంత బయట పడిపోరు, అలా ఉంచుతారు, అంటే అది ఎక్కువ లోపల స్పేస్ ఇవ్వకూడదని. అలా ఈవెన్ దాటేసి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయి ఉండాలి, ఆ ఇంపాక్ట్ ఎంత ఉండాలి. నిజం 100%. ఇది ఇలా చెప్తాను ఇలా చేస్తాను అని చెప్పినప్పుడు 2-3 ఫ్రెండ్స్, అరే యూత్ అందరూ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ లోకాల్లో గేమింగ్లోను ఇంకో వేరే పద్ధతుల్లో బిజీగా ఉన్నారు, నువ్వు చెప్తే ఎవరన్నా వింటారు అనుకున్నావా? ఎవడు వింటాడు రా, ఎవరికి అంత టైం ఉంది, నువ్వు ఇంత కిలోమీటర్ చెప్తావు, 10 seconds కన్నా ఎక్కువ ఉండడు, వాడు అటెన్షన్ స్పాన్ లేదు, ఇలా అనేస్తాడు, గాన్ అట పైకి వెళ్ళిపోయావంటే మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు. సో అలాంటప్పుడు ఇంత ఎఫర్ట్, ఎడిటింగ్, రాసుకోవడం, ప్రాక్టీస్ ఎందుకు అవన్నీ అని అన్నారు. అంటే నాకు ఒక్క సెకండ్ అవునా అనుకున్నా. దాని తర్వాత ఎవరన్నా ఇలాంటివి చెప్తే నేను చూస్తాను కదా, నేను ఇష్టంగా చూస్తాను కదా, నేర్చుకుంటా కదా. నాలంటోడు 100 మందిలో 2 ఉండరా,
ఉంటారుగా ఇద్దరు ఉండరా? ఆబ్వియస్. ఇద్దరు కోసం చేద్దాం అనుకున్నా. అరే వా. అది ఇప్పుడు చూడండి మీతో కూర్చునేంత దూరం వచ్చింది. అయ్యయ్యో. కానీ మీరు నమ్ముతారు లేదో, మీరు కొన్ని పర్టికులర్ కంపెనీస్ నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంటే మీరు ఒకటి బ్రాండింగ్ చేశారు పెద్ద కన్స్ట్రక్షన్ దాని గురించి. అది చూసి అది నాకు ఫార్వర్డ్ చేసి ఈ నీకు తెలుసా మాది ఏమన్నా బ్రాండింగ్ చేస్తారా అని అడిగితే అప్పుడు నేను మీకు మెసేజ్ పెట్టాను. సో మీరు చేస్తున్నారా ఏంటి అని చెప్పని. బట్ కానీ మీ ఇన్స్టా అకౌంట్ మాత్రం వెరీ బిగ్ ఇంపాక్ట్ అండి. థ్యాంక్ యూ. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అబ్సల్యూట్లీ. అంటే ఒక్కొక్కసారి చూసినప్పుడు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది బాగా వెళ్తుందిరా అని అనుకోండి. ఎందుకంటే ఈ నెంబర్ గేమ్ లో పడిపోతే ఇన్నాళ్ళు రానిదే అందుకండి. నేను ఈ నెంబర్ గేమ్ లోకి వచ్చాక నెక్స్ట్ ఇన్ని మిలియన్స్ కొట్టాలి, ఈ thumbnail పెట్టాలి, నెక్స్ట్ ఈ టాపిక్ కొట్టాలి, ఇవి ఉంటది. నేను ఐఎమ్ యాక్టర్ బై చాయిస్. నేను అమెరికాలో ఉద్యోగం వదిలేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది యాక్టర్ అవ్వాలని. కానీ యాక్టర్ గా ఆ జర్నీ సీరియల్స్ లో చాలా బాగా నడిచింది. దాని తర్వాత నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను. కంఫర్ట్ జోన్ వదిలేసి సినిమాల్లోకి రావాలనుకున్నాను. సినిమాల్లోకి వచ్చాను. ఐఎమ్ ఫైండింగ్ మై గ్రౌండ్. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో నేను నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న టైంలో సేమ్ నాలాగే ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఎవరిని తీసుకోవాలి అని డైరెక్టర్స్ చూస్ చేసుకోవాలి సిచ్యువేషన్ వస్తే, ఇతనికి సోషల్ మీడియా ప్రెసెన్స్ బాగుంది, ఇతను తీసుకుందాం, అతన్ని పక్కన పెడదామని 4 చోట్ల పక్కన పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐ థాట్ దట్ ఓహో ఇది ప్రియారిటీ అవుతుంది, మనం ఇక్కడ ఈ విషయంలో ల్యాగ్ అవ్వకూడదని. నా బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, నేను నేర్చుకుంటుంటా, రోజు నేర్చుకుంటా, కొన్ని నేర్చుకుంటా, అవి చెప్దాం. ఇంకొకటి సినిమా అంటే అసలు బ్లడ్లోనే ఉంది అది. కాబట్టి ఈ 2 విషయాలు చెప్దామని అనుకున్నా. ఆ 2 విషయాలు చెప్తున్నా. కొంతమంది ఏమన్నారంటే అరే నువ్వు నీష్ క్రియేట్ చేయాలి అంటే నీ పేజ్కి వస్తే ఇవి అమ్ముతాడు, లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చెప్తాడు, లేదా సినిమాల గురించి చెప్తాడు, లేదా ఆటోమొబైల్స్ చెప్తాడు అని ఆడియన్స్కి తెలియాలరా నువ్వు ఏం చెప్తావు అనేది. నువ్వు 36 మాట్లాడతానంటే ఎవరు ఉండరు అన్నారు. అవునా నేను ఇన్ని రకాలు చెప్పకూడదా, మరి నేను 2 ఇష్టంగా చేయగలనే, ఈ 2 మ్యాచ్ అవ్వవా, ఏదో ఒకటే చేయాలా అని అనుకున్నా. అబ్సల్యూట్లీ అక్కర్లేదు. ఒకసారి ఏమైందంటే ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు 2 ఎగ్జిక్యూటివ్స్ ఒక కంట్రీకి పంపించారు. అక్కడ అమ్మాలి చెప్పులు, వీళ్ళ బ్రాండింగ్ చేయాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ చెప్పులు వేసుకోరంట. ఆ దేశంలో అసలు చెప్పులు అమ్మలేము అక్కడ. అయ్యో నారాయణ, మీరు అంత బాధపడకండి. ఓకే, అతను ఫోన్ తీసుకొని ఒక అతను కంపెనీకి పంపించి సార్ ఇక్కడ అసలు చెప్పులు వేసుకోరు సార్, మన ఇక్కడ పంపించారేంటి, అసలు ఇక్కడ చెప్పులు వేసుకునే సంప్రదాయమే లేదంట అని అన్నాడు ఒకడు. ఇంకొకటి ఫోన్ చేశాడు, 2 వెళ్ళారు కదా, ఇంకోటి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక్కళ్ళు కూడా చెప్పులు వేసుకోరు, ఫుల్గా అమ్మేయచ్చు అన్నాడు. హి హస్ సీన్ ది స్కోప్. కరెక్ట్. ఎవరికి చెప్పులు లేవంటే అంతమందికి అమ్మచ్చు కదా, ఇక్కడ వేసుకోరంటే అలవాటు చేద్దాం అని ఒకటి నమ్మాడు. ఇంకొకటి సార్ ఇక్కడ ఏం లేదు సార్ అని ఆపోజిట్ యాంగిల్లో చూశాడు. సో అందరూ కూడా అరే నీషు ఏదో ఒకటే పెట్టుకోవాలి అది ఇది అన్నప్పుడు నాకు ఒకటేనండి ఎప్పుడు ప్రిన్సిపల్, మనస్ఫూర్తిగా చేస్తే అది నువ్వు పాతాళ లోకంలో చేసినా దానికి వచ్చేది వస్తుంది. అసలు నువ్వు ఎంత నీషో, నువ్వు ఎంత చిన్న ప్రోడక్ట్, అసలు నీలాంటి వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేకపోయినా మనసు అనేది ఉంటే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే అండి. అది నేను నమ్మేది. నాకు ఈ 2 విషయాల మీద మనసు ఉంది. అంటే నా స్ట్రెంత్ ఉంది, నేను ఇష్టంగా చేయగలను. ఒకటి మంచి మాట చెప్పడం, ఇంకోటి సినిమా గురించి చెప్పడం. ఈ 2 నాకు చాలా ఇష్టమైన పని. ఇష్టంగా చేస్తున్నానండి. 2 వైపు నుంచి 50% ఇది 50% ఇది రెస్పాన్స్ అలా ఉంది. సినిమాల నుంచి ఆఫర్స్ అలాగే ఉన్నాయి, బయట నుంచి మంచి మాట కోసం చూసేవాళ్ళు అలాగే. ట్రూ. కానీ మీ ఫస్ట్ టైం మీ ఇన్స్టా వీడియో నేను చూసినప్పుడు మీరు డైరెక్ట్ కెమెరా చూసి మాట్లాడట్లేదు. ఇలా ఆపోజిట్ లో ఎవరు ఉన్నారేమో వీడియో అంతా చూసేదాన్ని. ఎవరు లేరే అనే విషయం తెలుసుకోవడానికి నాకు ఒక 10-15 వీడియోలు చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. భయ్యా ఎదురుగా ఎవరున్నారు భయ్యా ఒక్కసారి చూపి భయ్యా అంటుంటారు. నాకని నేను చెప్పేది వదిలేసి అవతల అడుగుతారు. అంటే మీరు మా వంక చూసి మాట్లాడలేదు కదా మరి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసి చెప్పాను అనుకోండి, నాకు రియాక్షన్ ఉండదు. నేను మీ అంజలి గారు ఉన్నారు, మీతో మాట్లాడినప్పుడు నాకు హెడ్ నాడ్ ఉంటుంది, ఒక నవ్వు ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక డిస్కషన్ ఉంటుంది. అప్పుడు లైఫ్ వస్తుంది మనం మాట్లాడే దానిలో. అని ఒక లిజనర్ ని పెట్టుకుంటా. ఆ లిజనర్ కూర్చుంటాడు పక్కన, కెమెరా పక్కన, అదే ఐ లెవెల్లో. అతను ఐ లెవెల్ పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా కరెక్ట్ పరుపులు దిండ్లు అలాంటివన్నీ కరెక్ట్ ఐస్ అలా సెట్ చేసి ఇలా మాట్లాడతాను అనమాట. మాట్లాడినప్పుడు నాకు రియాక్షన్ రెస్పాన్స్ ఉంటుంది, అందుకని లైవ్లీగా వస్తుంది. అది అంతేగాని ఏదో ఇక్కడ సస్పెన్స్ క్రియేట్ చేసేయాలి, నేనేదో నన్ను ఎవరో ఇంటర్వ్యూ చేసేస్తున్నాను ఒక ఫీలింగ్ ఇవ్వాలి, బ్రాండ్ క్రియేట్ చేయాలనేది ఏం లేదు. కానీ అది అయ్యింది. అట్లా ఆయన మేకప్ వేసుకోలేదు, ఆయన కంప్లెక్షన్ కి ఏమిటో రహస్యం అనుకున్నాను. నీళ్ళు తాగుతున్నారు, రహస్యం చెప్పాను వాళ్ళకి. ఇదేదో బాగుందండి, గెస్ట్ రాక ముందే ఇంట్రో ఇచ్చేసి ఏం చెప్పారా అని చిత్రవత చేయొచ్చు బాగా. లేకపోతే ఏమవుతుందో తెలుసా సార్, గెస్ట్ వచ్చినట్టు చెప్తే వాళ్ళేమో మొహమాట పడతారు, అమ్మో ఇవిడ ఏంటి ఇంత చెప్పేసిందని. ఇక ఆడియన్స్ ఏ ఇంటర్వ్యూ చూసినా అవతరాలను పొగడమే వీళ్ళకి పని అన్నట్టు కింద కమెంట్స్. సో నేను చాలా సింప్లిఫై చేస్తాను దాన్ని. ఏంటంటే అసలు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈరోజు, ఎందుకు చేస్తాను, సింపుల్ అంతే. పొగడ్డం లేదు, మీరు భజన లేదు, పూజ లేదు, ఏమీ లేదు, కంఫర్టబుల్ గా ఉంటదండి. దట్స్ ఇట్. కానీ కథలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? కథలా చెప్తారా? మంచి ప్రశ్న అది. యాక్చువల్గా చాలా యువర్ ఆస్కింగ్ మీద సోర్స్ ఆఫ్ ద థింగ్. సోర్స్ అంటే మెజిషియన్ ని అసలు మ్యాజిక్ ఎలా చేస్తున్నావు నువ్వు అన్నట్టు
లేదులేండి, నాకు కూడా అనిపిస్తుంది. అంటే నేను పుస్తకాలు చదువుతుంటాను, జీవితంలో ఇలా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తారు, ఎవరు పట్టించుకోరు. దానికి మనం స్టార్డమ్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. సింపుల్ థింగ్స్ ఆర్ స్టార్స్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు ఏదో మెడల్ వస్తేనే, ఒలింపిక్స్ లో గోల్డ్ వస్తేనే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే కూడా నేను టైంకి రావాలంటే దారిలో ఎంతో మందిని కలిసి ఉంటాను, ఎన్నో సిగ్నల్స్ దగ్గర ఆపుంటాను, లేట్ కాకూడదా ఇంకోసారి అనే డెసిషన్ తీసుకొని ఉంటాను. లేట్ గా వెళ్తే మనం ఎంత ఇబ్బందిగా సారీ అండి ఇది అయిపోయిందండి అదే ఎంత చెప్పుకుంటాం. అదే టైంకి వస్తే ఏంటి మీరు లేట్ అయ్యారా, పర్లేదు చెప్పండి అనేటట్టుగా ఎంత కాన్ఫిడెంట్ ఉంటాం. ఇవన్నీ లెసన్సే కదా. సో టైంకి వెళ్ళడం అనేది లెసన్ నేర్చుకుంటూ వచ్చుంటా నేను. అది నాకు చాలా బిగ్ థింగ్, అది నేను చెప్పాలనుకుంటా. అలా కొన్ని పుస్తకాల్లో ఉండేవి, కొన్ని నా సెల్ఫ్ లెర్నింగ్, భగవంతుడి దేవల్ల అనుకున్నది ఆర్టికులేట్ చేసి చెప్పగలిగే ఒక టాలెంట్. అంటే నాకు కూడా తెలియదు ఉందని, చెప్తుంటే అందరూ ఆ మాట బాగా చెప్తారు అంటుంటే ఓహో బాగా చెప్తానా సరే. కానీ ఇప్పుడు ఒకానొకప్పుడు ఒక మంచి శాలరీ తోటి ఒక చోట మంచి జాబ్ వదిలేసి మీ మనసుకు నచ్చిన పని కోసం ఇక్కడికి వచ్చారు, చేస్తున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలండి, పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. అందరూ చెప్తారని మనసుకు నచ్చిన పని చేయండి, మీరు మనసుకు నచ్చిన పని మీద అన్న విషయంలో కూడా మీరు ఒక చేశారు, షార్ట్ వీడియో చేశారు. నాకు అనిపించింది అదే పేరెంట్ వైపు నుంచి నేను క్వశ్చన్ అడుగుదాం అనుకో. తగులుకోండి. నాకు తెలుసు మీతో మామూలుగా ఉంటుందని తెలుసు, కానీ పేరెంట్స్ చాలా లైఫ్ ని చూసుంటారు, ఎక్కడెక్కడ ఏ అవకాశాలు వస్తాయి, వీడికి ఎంత ఇన్కమ్ వస్తే వీడి లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత సేవింగ్ చేసుకోగలుగుతాడు, ఫర్దర్ ఫ్యూచర్ అంతా వీళ్ళు ఆలోచించి సెక్యూర్డ్ గా ఆలోచిస్తారు. పిల్లలు ఏంటంటే అంత జీవితాన్ని చూడరు కదా, నాకు ఇదే ఇష్టం నేను ఇదే చేస్తానంటారు. బట్ అందులో వాడికి ఎంత లైఫ్ ఉందని వాడికి తెలియదు. పేరెంట్స్ తెలుస్తుంది, అయ్యో ఇందులో వీడికి ఇంతే స్కోప్ ఉంది కదా, ఇంతకు మించి మీరు మళ్ళీ ఇంత వెయిట్ చేయాల్సి ఉంటుందేమో, ఈలోగా ఇంత టైం అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది పేరెంట్స్. ఎస్పెషల్లీ మీరు ఎంచుకున్న ఈ ఆర్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆర్ట్ ఫీల్డ్ మీద మనం డిపెండ్ అయ్యి లైవ్లీహుడ్ మనం చేయలేము అని మీరు ఈ యూట్యూబ్ అనేది లేదంటే ఇన్స్టా అనేది మొదలు పెట్టారని అనుకోవచ్చా యాక్చువల్గా? ఎస్, అంటే నేను యాక్చువల్గా అది ఆలోచించలేదు, చేసుకుంటూ వెళ్తే అన్ని జాయిన్ అవుతూ వచ్చాయి. దీని నుంచి లైవ్లీహుడ్ ఉండాలి అని అనుకోలేదండి. ఇది యాక్టింగ్ నుంచి లైవ్లీహుడ్ ఓకే, అంటే ఇన్స్టా యూట్యూబ్ గురించి చెప్తున్నా. అంటే అక్కడ మీకు కష్టం లేదా? ఇక్కడ ఒకప్పుడు ఎవరికైనా సరే ఒక సినిమా వస్తుంది, సక్సెస్ అవుతాము. బాహుబలిలో చేసిన వాళ్ళకి కూడా రెండో సినిమా రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. అలా అంత హెవీ కాంపిటీషన్ ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఇది మెయిన్ లైవ్లీహుడ్ అంటే కష్టం కదా. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. కరెక్ట్, నేను ఐ హావ్ లెర్న్డ్ మై లెసన్స్. అది నేను నమ్మేవాడిని. మళ్ళీ చిన్న కథలాగా చెప్పాల్సి. ప్లీజ్ ఏంటి మీరు గెస్ట్ పిలిస్తే అతను కథలు పడుతున్నాడు అనుకుంటా. చక్కటి లైఫ్ లెసన్స్ ని కథల రూపంలో చెప్తారు ఆయన, అది విషయం. ఒక 40 మంది ఉన్నారు ఒక మిలిటరీ టీమ్ లో, అవతల వాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళు ఒక నది లాంటి దాన్ని దాటి అటు వెళ్ళాలి, వెళ్తే అక్కడ ఫైట్ చేయాలి. వీళ్ళు 40 ఉన్నారు, వాళ్ళు 1000 ఉన్నారు. కమాండ్ కానీ ఖచ్చితంగా ముందుకే వెళ్ళాలి, అందులో తిరుగులేదు, ఆప్షన్ లేదు. అలాంటి టైంలో కమాండర్ ఏం చేశాడు, అందరూ అటు వెళ్దాం పదా అన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళ తెప్పల్లో అటు వెళ్ళి ఉంటారు కదా, అవన్నీ బోర్లో వేసి కిరసనాయిలు వేసి తగిలిపెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళకి మైండ్ లో మనం మళ్ళీ సైల్ బ్యాక్ అవ్వచ్చు అనే థాట్ లేదు, ఎందుకంటే తెప్పలేవు, ఇంకా వెళ్ళలేము ముందుకే. ఇంకా సో వాళ్ళు ఇంకా ప్రాణం పణంగా పెట్టి పోటాడాలి కదా. వాళ్ళు 1000 మంది ఉన్నారని అనుకోవచ్చు, మేము 40 మందే ఉన్నాము, డూ ఆర్ డై అని ఒక్కొక్కరు 10 మందిని చంపుకుంటూ 20 మందిని చంపుకుంటూ అలా వెళ్ళి వాళ్ళు విజయం సాధించారు. ఓకే, సో అప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ లేకుండా కొట్లాడాలి. అంటే ఇప్పుడు మనం ముక్కు మూసుకున్నాం అనుకోండి, ఊపిరి ఆడలేదు అనుకోండి, నా కార్ మీద ఎవరైనా గీతేసారా, నేను చెప్పిన టిఫిన్ ఇంకా రాలేదేంటి, అలా ఆలోచిస్తామా? ఊపిరి ఎప్పుడు అందుతుందనే ఉంటుంది కదా మనసులో. ఆ ఊపిరే మన ఫోకస్ అయ్యి ఉండాలి అనేది ఆ కమాండర్ తీసుకునే డెసిషన్. సో బర్న్ యువర్ బోట్స్ అనేది ఒక సేయింగ్ అనమాట. సో నేను అలాగే అనుకున్నా, అరే ఇంకొక ఆప్షన్ ఉండి ఇంకొక అర్నింగ్ ఉంటే నేను అటువైపు వెళ్ళిపోతాను. ఏమో చెప్పలేం కదా, నా ఫోకస్ మిస్ అయిపోవచ్చు. కరెక్ట్, కాబట్టి నేను ఇంకో అర్నింగ్ పెట్టుకోను, ఇంకెక్కడ పని చేయను, యాక్టింగే అందులోనే చావో రేవో అన్నట్టు దూసుకెళ్ళాలి అని నా మొదటి నిర్ణయం ఉండింది. కానీ ఇప్పుడు రాంగా దాన్ని కొంచెం మనము ఫ్లెక్సిబుల్ గా మార్చుకొని ఉండాల్సిందే అని అనిపిస్తుంది. మనం ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు నచ్చితే దాన్ని పాటిస్తాము, కానీ అది మనకు వర్క్ అవుతుందా, అతనికే వర్క్ అయిందని కూడా మనం ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, ఒకటి నేను చెప్తాను, అది నాకు వర్క్ అయి ఉండొచ్చు, మీ వాక్ ఆఫ్ లైఫ్ ఏంటో, మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో, మీ ఆర్థిక స్తోమత ఏంటో, మీ సిబ్లింగ్స్ ఏంటో, మీ బాధ్యతలు ఏంటో, అది మీకే తెలుసు కదా. నేను ఒక మంచి మాట చెప్పగలను, అది అప్లై చేసుకోవడంలో మీ విఘ్నత. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మీ విషయంలో ఏమైనా తెలుసా మీకు, ఒకవేళ అక్కడ మీకు డిలే అయిన అవకాశాలు రావడం మీ ఇన్స్టా వల్ల, ఇప్పుడు మీ జనాలకు ఎంత దగ్గరగా ఉన్నారో ఇది కూడా మీకు మళ్ళీ అవకాశాలు తెచ్చి పెడతాం. కరెక్ట్, పక్కన వెళ్ళండి. నాకు సర్ప్రైజింగ్ ఉంది, మైండ్ లో చాలా బ్లాక్స్ ఉండేవండి. అమ్మో నేను యూట్యూబర్ అనుకుంటారేమో, వీడెవడో ఇన్స్టాగ్రామర్ రా, మన సినిమాగా తీస్తుంది, ఇతన్ని పెట్టుకోవడం ఏంటి, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ తెర మీదకి వచ్చేస్తాడా ఏంటి, ఇలా అనుకుంటారేమో. నేను ఇన్స్టాగ్రామర్ కాదు కదా. ఈవెన్ సీరియల్స్ చేసేవాళ్ళు కూడా సీరియల్స్ చేసేవాళ్ళు కూడా చెప్తారు, అక్కడి నుంచి వచ్చాం కదా, వినుంటాము. అమ్మో వీడు సీరియల్ రా అని తీసేస్తారేమో, సినిమా అంటే గొప్పగా ఉండదు, ఇద్దరు లోకల్ ఆర్టిస్టులు పెట్టుకుంటే ఎలాగని థాట్ ఉంటుందేమో వాళ్ళకి అని చాలా ఓవర్ థింకింగ్, బ్లాగ్స్ ఇవన్నీ చాలా ఉండేవి.
కానీ ఎప్పుడైతే ట్రెండ్లోనే అది వచ్చేసిందో అమ్మయ్య ఓకే రా, నో ప్రాబ్లం, మనం చేసుకోవచ్చు అని చేసుకున్నప్పుడు ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. మనసులో చెప్పాలనుకున్నవి, చెప్పుకోవాలనుకున్నవి అంత ఎక్స్ప్రెషన్. ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పాలనుకోవచ్చు, చెప్పొచ్చు కూడా, కానీ రిసీవర్ ఒక వినాలి కదా ఎవరన్నా. ఆయన శాస్త్రి గారు రాసినట్టు వినేవారు లేక విసుక్కుంది కేక అన్నట్టు, ఎంత గట్టిగా అరిచినా వినేవారు లేకపోతే అరిచి ఏం చెప్పినా అలా అనుకోకుండా భగవంతుడి దయ వల్ల రిసెప్షన్ చాలా బాగుంది. ఏదైనా 4 మాటలు చెప్తే జనాలు విని గుడ్ బ్యాడ్ అగ్లీ చెప్తున్నారు. సో అది కూడా ఉండి నాకు ఇప్పుడు ఎంత హాయిగా ఉందంటే అందరికీ థ్యాంక్స్. చూసి ఇలా ఫాలో కొట్టి గుడ్ బ్యాడ్ కామెంట్స్ అన్ని చెప్పిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. అవును, ఎక్కడ ఎందుకు 30 Weds 21 వెబ్ సిరీస్ లో ఆయన అవకాశాల కోసం ఎదురు చూస్తూ దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఇంకా ఎక్కువైందో ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి.